హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ సుధీర్ గారు, మార్నింగ్. సార్, ఈ 2024 మనకి కంట్రీ వైడ్ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి రేపు మే జూన్ వరకు కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్, కొత్త గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు అన్న తర్జన భర్జన ఉంది. అయితే దీంతో పాటు ఎడిషనల్గా ఒకవేళ గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఏ సెక్టార్సు వాటి తాలూకా వాల్యూ ఎలా పెరగబోతుంది, లేదు ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే కనుక స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చాలామంది అనలిటిక్స్ చెప్తూ ఉంటారు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఈ పర్సన్ అయితే ఈ స్టాక్స్ పెరుగుతాయి, ఈ పర్సన్ చేంజ్ అయ్యి ఉంటే వీటి వాల్యూ తగ్గుతుంది. ఏంటి సార్ అసలు ఎలక్షన్స్కి, స్టాక్ మార్కెట్కి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధం ఏంటి? ఆ రాబోయే పర్సన్ కానీ గవర్నమెంట్ కానీ ఈ స్టాక్ మార్కెట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? కరెక్ట్ అండి. స్టాక్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే గవర్నమెంట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే బికాస్ గవర్నమెంట్ ఈజ్ ద పాలసీ మేకర్. మన పాలసీస్ అన్నీ కూడా తయారు చేసేది గవర్నమెంట్, ఈ ఎంపీలే. రైట్. కాబట్టి వీళ్ళ ఇంపాక్ట్ అంటే వాళ్ళ పర్వ్యూలో చూస్తే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ సెక్టార్స్ పెరుగుతాయి లేదా ఏ సెక్టార్స్ మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెడతారు అనేది ఉంటుంది ఖచ్చితంగా. దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది కనుక మళ్ళీ కంటిన్యూ అయితే కనుక లాస్ట్ 10 years 2014 నుంచి వీళ్ళు ఉన్నారు. దగ్గర 2014 నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ల పాటు ఉన్నారు. ఈ 10 ఏళ్ల పాటు మనం చూసుకుంటే కనుక వీళ్ళు ఫోకస్ చేసిన ఏరియాస్ 5 ఉన్నాయండి. ఈ 5 సెక్టార్స్ మీద వచ్చే గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళే ఫార్మ్ చేస్తే కనుక ఈ సెక్టార్ మీదే వాళ్ళు దృష్టి పెట్టచ్చు. మేబీ అడిషనల్గా 1-2 యాడ్ అవుతాయి. సో ఒక్కొక్కటి చూసుకుంటే ఫస్ట్ థింగ్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చూస్తే రోడ్స్ బాగున్నాయి, మెట్రో ట్రైన్స్ ఇచ్చారు, రైట్, చాలా కనెక్టివిటీ పెరిగింది, వందే భారత్లు వచ్చాయి, ట్రాక్ ఇంప్రూవ్మెంట్, కోచ్ ఇంప్రూవ్మెంట్, ఇవి కూడా చేంజ్ చేస్తున్నారు, కోచెస్ చేంజ్ చేశారు. వీళ్ళ మేజర్ సెక్టర్ అంటే మేజర్ ఫోకస్ వచ్చి ఇన్ఫ్రా పెట్టారు. ఇన్ఫ్రా ఎవరు డ్రైవ్ చేస్తారో ఎకనామిక్ గ్రోత్ కూడా దాని మీద డెవలప్ అయ్యి ఉంటుంది. రైట్ సార్, రైట్. సో ఈవెన్ కార్స్ విల్ బి సోల్డ్, విలేజెస్ కనెక్ట్ అవుతాయి, పెరిగాయి, కార్ సేల్స్ కూడా బీభత్సంగా పెరిగాయి, చాలా పెరిగాయి. ఇన్స్పైట్ ఇంకా కొన్ని మైక్రో చిప్స్, ఈ ప్రాసెసర్స్ లేవు అన్నా కూడా, చిప్స్ అంటాం మనం, ఆ చిప్స్ అవి లేవు అన్నా సరే డిమాండ్ మాత్రం ఏమీ తగ్గలేదు. డెలివరీ లేట్ అవుతున్నాయి తప్ప డిమాండ్ ఏమీ తగ్గలేదు, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే మనం వేరే దేశాల మీద డిపెండ్ అవుతాం. బుకింగ్స్ ఎక్కువ అయిపోయాయి. కార్ బుక్ చేస్తే 6 months 1 year చెప్తున్నారు, ఖచ్చితంగా బుకింగ్ రెడీగా ఉన్నారు పీపుల్ కూడా. ఎస్ అంటే దాని అర్థం ఏంటంటే వెల్త్ ఉంది, వెల్త్ పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. దానివల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ డ్రైవ్ చేసాయి. యాక్చువల్గా ఈ గ్రోత్ డ్రైవ్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే రోడ్స్ చూడొచ్చు, రైల్వేస్ చూడొచ్చు, ఎయిర్లైన్స్. అంటే మీరు ఉడాన్ స్కీమ్లో చాలా ఎయిర్పోర్ట్స్ వచ్చి, అవును సార్, న్యూ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా కొత్త 2 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఆంధ్ర ఆల్రెడీ ఒక కర్నూలు ఎయిర్పోర్ట్ కొత్తది స్టార్ట్ అయింది, అవును సార్, అలా ఇంకో 2 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. రైట్. సో ఈవెన్ ఓన్లీ ఇన్ ఆంధ్ర కూడా అలా ప్రతి చోట, ఈవెన్ మనం చూస్తే పూరిలో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒడిశాలో. సో ఇలా ఎయిర్పోర్ట్స్ ఎక్కువ కనెక్టివిటీ. దీనివల్ల ఏంటంటే మూవ్మెంట్, పీపుల్ మూవ్మెంట్ కానీ గూడ్స్ మూవ్మెంట్ కూడా ఈజీ అవుతుంది. సో వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసిన ఏరియా మనం చూడాలనుకుంటే ఇది. సెకండ్ లార్జెస్ట్ వీళ్ళు ఫోకస్ చేసిన ఏరియా ఏంటంటే డిఫెన్స్. సో డిఫెన్స్ అంటే మనం వారికి వెళ్ళక్కర్లేదు కదా, మనం వారికి వెళ్ళాల్సిన పరిస్థితి అవసరం లేదు, మనం బలంగా ఉంటే చాలు. సో అందువల్ల సైనిక బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. సైనిక బలం ఇన్ ద సెన్స్ సబ్మెరైన్స్ పెంచారు, రైట్ సార్. ఈవెన్ రఫేల్ తీసుకొచ్చారు. తర్వాత బోర్డర్ సెక్యూరిటీ పెంచారు. బోర్డర్ సెక్యూరిటీ, టన్నల్స్ పెరిగాయి. జమ్మూ కాశ్మీర్లో చాలా టన్నల్ రోడ్స్ వచ్చాయి, అవును సార్, అవును. సో ఇవన్నీ కూడా మేజర్, ఇవన్నీ కూడా బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళే చేస్తారు, ఈ రోడ్స్ కూడా. సో అలా డిఫెన్స్ బడ్జెట్లోనే వస్తుంది అది కూడా. ఓకే సార్. సో అలాగే ఇంకా థర్డ్ ఎమర్జింగ్ అండి స్పేస్. మీరు చూస్తే 100% FDSC స్పేస్లో ఓపెన్ అయింది లాస్ట్ 2023 ఎండింగ్లో. ఎమర్జింగ్ సెక్టర్లో అదొకటి ఉంది, స్పేస్ టెక్నాలజీ. ఇప్పుడు మనం చూస్తే మన ఇక్కడి నుంచి హైదరాబాద్ స్టార్టప్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేశారు, స్కై రూట్. తర్వాత అగ్నికూల్ అని ఇంకొకటి వస్తుంది. సో వీళ్ళందరూ లాంచింగ్కి రెడీగా ఉన్నారు ఇంకా. సో వీఆర్ గివింగ్ కాంపిటీషన్, మేబీ స్పేస్ ఎక్స్కి కాంపిటీషన్ ఇస్తాము ఫ్యూచర్లో. సో ఇది ఈ 3 ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవి, ఇన్ఫ్రా, స్పేస్ అండ్ ఈ డిఫెన్స్. అన్ని రకాల డిఫెన్స్, ఈవెన్ నావీ కూడా పెరిగాయి, కొత్త షిప్స్, డ్రోన్స్ కానీ, మెషినరీ కానీ, ఆర్మరీ కానీ. ఎస్. ఇంకొకటి మీరు డిఫెన్స్లో ఇంకొకటి ఉందంటే అన్మాన్డ్ వెహికల్స్, అంటే UAVs అంటాము, లేదా
అన్మాన్డ్ గ్రౌండ్ మౌంటెడ్ కూడా వచ్చాయి, అంటే రిమోట్ ఆపరేటెడ్ డ్రోన్స్. ఇంకా చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే డ్రోన్స్ మనం గాల్లో వెళ్తుంది, అక్కడే పేలోడ్ తీసుకెళ్తుంది. అలా దాంట్లో కూడా స్టార్టప్స్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా, ఈవెన్ బెంగళూరు హైదరాబాద్లో కూడా మెనీ డ్రోన్ కంపెనీస్ వచ్చేసాయి. సరే, అవును. అది అగ్రి డ్రోన్స్ వచ్చాయి, అలాగే డిఫెన్స్ డ్రోన్స్ కూడా వచ్చాయి. సో ఈ సెక్టార్స్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. ఇదే గవర్నమెంట్ కనుక కంటిన్యూ అవుతాయి, ఇదే పాలసీస్ ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీద, అంటే అగ్రికల్చర్ డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చే కన్నా ఫార్మర్ వాడే అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీద కూడా వీళ్ళు సబ్సిడీస్ పెంచారు. ఓకే సార్. సో దానివల్ల ఈజీగా పర్చేస్ చేయడం కానీ ఇది జరిగేది. కొన్ని మీరు చూస్తే ట్రాక్టర్స్, మనం చాలా వరకు ట్రాక్టర్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. అవి కూడా ఇప్పుడు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేలాగా వాళ్ళు ప్రోత్సహించారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్. ఇందాక మనం మాట్లాడుతున్న అగ్రి డ్రోన్స్ ఉన్నాయి కదా, అగ్రి డ్రోన్స్ కూడా యాక్చువల్లీ మనకి ఫార్మ్ లేబర్ తగ్గిపోయారు, అంటే శ్రామికులు తగ్గిపోయారు. సరే, అవును. కూలీలు, రైతు కూలీలు అంటారు కదా, వాళ్ళు తగ్గిపోయారు. సో దాన్ని ఆల్టర్నేటివ్ గా ఈ అగ్రి డ్రోన్ పైలట్స్ వచ్చారు కొత్తగా. వీళ్ళకి ట్రైనింగ్ కోసం సెపరేట్ ఒక స్కీమ్ పెట్టారు. రైట్. సో వాళ్ళు ఈ పైలట్ అంటే డ్రోన్ని ఆపరేట్ చేసి ఎక్కడ ఫెర్టిలైజర్ వేయాలి, ఎక్కడ పురుగు మందులు చల్లాలి, ఎక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని ఈ వీళ్ళ లేబర్ ఏదైతే ఫార్మ్ లేబర్ ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేయడానికి వచ్చాయి. గుడ్ సార్. సో టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. నిన్న ఒక రోబోట్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ చూపించారు. జస్ట్ రైతు పొలంలో ఎలా అయితే పంటకు వస్తున్నాడో ఒక రోబోట్ని టెస్ట్ చేసి చూసారు ఎలా రిజల్ట్స్ తీసుకొస్తాను. కరెక్ట్. డూయింగ్ గుడ్. కరెక్ట్. సో ఈ అగ్రికల్చర్ మీద కూడా ఉందండి. సో ఈ సెక్టార్సే కాకుండా ఇంకా వీటి యాన్సిలరీ సెక్టార్స్. ఓకే. లైక్ చెప్పాలంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, షిప్ బిల్డింగ్స్, షిప్ బిల్డింగ్ కానీ షిప్ బ్రేకింగ్ కానీ ఇంకా ఇలాంటి యాన్సిలరీ కూడా పెరుగుతున్నాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అంటే మనం ఇవి కూడా మాట్లాడుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కన్నా ఎంఎస్ఎంఈని ఎంపవర్ చేయడానికి ఎక్కువ పెట్టారు. సరే, ఓకే. అది నిజమే. ఎంఎస్ఎంఈస్కి రకరకాల స్కీమ్లు ఇచ్చారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ఐపీఆర్ సబ్సిడీలు ఇస్తున్నారు, అండ్ సెక్యూరిటీ లేకుండా, కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ సపోర్ట్ బాగుంది, చాలా చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ వీళ్ళ ఫోకస్ ఏరియాస్. ఓకే. అయితే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే బ్యాంక్స్ అండి. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో మీరు చూస్తే 2010కి ఎన్ని బ్యాంక్, 2014కి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టార్లో? తగ్గిపోవడం అంటే పోలేదు, మెర్జింగ్ అయిపోయింది. అంటే ఓకే, కొంతమంది నెగిటివ్గా కనిపిస్తుంది, కానీ చిన్న బ్యాంక్ పెద్ద బ్యాంక్తో మెర్జ్ అవుతుంది అంటే ఇంకా లార్జర్ క్యాపిటల్కి వస్తుంది. ఇంకా మీరు అన్నట్టు రూరల్లో ఉన్న చిన్న బ్యాంక్స్ ఆపరేషన్స్లో ఉన్నాయి, అవి కూడా ఆపరేట్ అవుతాయి పెద్ద బ్యాంకుల వల్ల. సో ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంకా పెరుగుతుంది. సో చిట్ట చివరి వాడికి కూడా మనం బ్యాంకింగ్లోకి తీసుకురావచ్చు. సో అలాగా బ్యాంక్ సెక్టర్ మీద ఎక్కువ దృష్టి ఉంది. ఓకే, మెర్జింగ్ పాజిటివా నెగిటివా మాట్లాడుకోకుండా గవర్నమెంట్ పాలసీ ఇది. సో తక్కువ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు పెడదాం, ఉన్న 4 స్ట్రాంగ్గా ఉంచుకుందాం. సో దట్ ఇంకా వాళ్ళు క్యాపిటల్ పెంచుకోవచ్చు. మీరు చూస్తే అన్ని క్యాపిటల్ ఎంత ఉందండి బ్యాంకులో, చాలా క్యాపిటల్ ఉంది. సో అది కాకుండా మన కరెంట్ అకౌంట్, మన జేబులో ఉన్న సేవింగ్స్ అకౌంట్ కూడా, మన జేబులో ఉన్న డబ్బులు కూడా సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయి. సో బ్యాంక్స్ లార్జర్ క్యాష్. రైట్ సార్. సో అలా బ్యాంక్స్ కూడా ఎంపవర్ అయ్యాయి. గుడ్ సార్. ఒక విధంగా చూస్తే. సో ఈ 5-6 ఫోకస్ ఏరియాస్ ఇవి పెట్టాయి. ఇంకొకటి చిన్న ఏరియా బట్ ఎమర్జింగ్ ఏరియా ఏంటంటే వీళ్ళు ఎక్కువ సైబర్ సెక్యూరిటీస్ మీద పెట్టారు. ఓకే. సైబర్ సెక్యూరిటీ మీరు చూస్తే రోజు మనకు మెసేజ్ వస్తుంది, ఇలాంటివి చేయకండి, అన్వాంటెడ్ కాల్స్, లింక్స్కి పడకండి అని మనకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ పంపడమే ఒకటి, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి, ఎలా ఆపాలి అనే దాని మీద కూడా జరుగుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ ఏమంటారు, కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీస్ వాళ్ళతోటి లింక్ చేసుకుంటున్నారు. సరే, అవును. సో దట్ ఈజీ, ఒక తొందరగా క్రాక్ చేయొచ్చు. ఒక కంప్లైంట్ వచ్చింది, తొందరగా క్రాక్ చేయొచ్చు. చిన్న సెక్టర్ బట్ ఇది ఎమర్జింగ్ సెక్టర్, తొందరగా అంటే ఫ్యూచర్లో పెద్దది అవుతుంది. అవును, ఎందుకంటే సోకాల్ టెక్నాలజీ వల్ల ఆ సైబర్ ఫ్రాడ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా మీరు అన్నట్టు కనిపిస్తుంది రెగ్యులర్గా. పెద్ద పెద్ద సెలబ్రిటీలను పెట్టి కూడా యాడ్ కట్ చేస్తున్నారు. ఆర్బీఐ ఇటువంటి లింక్స్ పంపించదు, బ్యాంక్ మీకు ఇటువంటి లింక్స్ అడగదు, ఎస్ఎంఎస్లు అడగదు, మీరు ఎటువంటి వాటికి రెస్పాండ్ అవ్వద్దు అని. కరెక్ట్. ఇక్కడ ఒకటండి, సైబర్ సెక్యూరిటీ అంటే ఫ్రాడ్ జరిగాక మనం దాన్ని ఆపడం.
ఒకటైతే ముందే ఆపకుండా ఏ టెక్నాలజీ తీసుకురావాలనే దాని మీద కూడా ఉన్నాయి కొన్ని కంపెనీస్ పనిచేస్తున్నాయి. ఓకే, అంటే ఆటోమేటిక్ మనం ఇప్పుడు కొన్ని ట్రూ కాలర్ యాప్స్ రైట్, దాన్ని బట్టి మనం స్పామ్ కాదు తెలిసిపోతుంది. ఎస్ ఎస్, ఫ్యూచర్ లో ఇంకా అది ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా కొత్త కంపెనీస్ వస్తాయి దాంట్లోకి, ఇంకా కొత్త టెక్నాలజీస్ వస్తాయి. సో ఇవన్నీ వీళ్ళ మేజర్ ఫోకస్ ఏరియాస్. ఆల్టర్నేటివ్లీ ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ వచ్చింది, ఇండియా అలయన్స్ కనుక వస్తే అప్పుడు ఉండే సెక్టార్స్ ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాల్సిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇగ్నోర్ చేయలేము. రైట్ సార్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ప్రొపల్ చేసేస్తుంది మన ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళేది ఇన్ఫ్రాస్ట్రక్చరే. దాని మీద మనం ఎంత స్పెండింగ్ పెంచితే అంత ముందుకెళ్తుంది. అందుకే మన ఇన్ఫ్రా కంపెనీస్ని ఇండియా బిల్డర్స్ అంటాం మనం, వాళ్ళే ఇండియన్ బిల్డ్ చేస్తారు యాక్చువల్లీ. రైట్ సార్, రైట్. సో ఈ కంపెనీస్ లేదా ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ని మనం చూడొచ్చు, పెరుగుదల చూడొచ్చు ఆఫ్టర్. ఒకవేళ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ చేంజ్ అయితే. అలాగే అగ్రి సెక్టార్ సార్, ఓకే, వీళ్ళు మీరు చూస్తే ఎంఎన్ రేగా తీసుకొచ్చింది వాళ్ళే. రైట్, ఇప్పుడు రైతు కూలీలో ఇందాక మాట్లాడుకున్నాం, వాళ్ళకి మినిమం వేజెస్ తీసుకొచ్చింది ఎంఎన్ రేగా తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇంకా అలాగే ఆహార భద్రత తీసుకొచ్చారు, న్యూట్రిషన్ తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఫోకస్ ఏరియా ఎక్కువ సంక్షేమం మీద ఉంటాయి. అటు సంక్షేమం మీద పెడుతూనే దానికి సంబంధించిన సెక్టార్స్ కూడా పెరుగుతాయి, డెవలప్ అవుతాయి ఖచ్చితంగా. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది ఎప్పుడు ఎవాల్వింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు మనం వేరే దేశాల మీద ప్రాజెక్ట్స్ వస్తాయేమో అని చూసేవాళ్ళం. ఇప్పుడు మెజారిటీ ఇక్కడే చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్అప్స్ మన స్టార్ట్అప్స్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సో ఇదివరకు ఓన్లీ పెద్ద కంపెనీస్కే ఉండేది. అలాగే ఇన్ఫ్రా, ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి కూడా మీకు కాంగ్రెస్ ఉన్నప్పుడే భూమి అయినాయి సార్. అవును, అక్కడి నుంచి గ్రోత్ వచ్చింది. అవును సార్. సో ఇలా ఈ 3 సెక్టార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కనుక మేజర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అగైన్ అగ్రికల్చర్, రైట్. ఓన్లీ ఇందాక ఉన్నట్టు ఫార్మ్ లేబరే కాకుండా అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీద ఇన్పుట్ సబ్సిడీస్ కూడా వాళ్ళు చూస్తారు. దాంతో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈ క్యాపిటల్ కాస్ట్ తగ్గుతుంది. ట్రాక్టర్ కాస్ట్ అనుకోండి, లేకపోతే ఒక కల్టివేటర్ కాస్ట్ అనుకోండి, రైట్ సార్, ఇవన్నీ తగ్గుతాయి. టైం ఎఫిషియన్సీ వీటి వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెడతారు. సో వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెడతారు. కాంగ్రెస్ దేని మీద దృష్టి పెడుతుంది అని అనుకుంటే పర్టికులర్లీ చెప్పాలంటే విదేశీ వ్యవహారాలండి. అంటే ఏ దేశంతో మనం వెళ్తున్నామో ఆ దేశానికి తగ్గట్టుగా, ఎగ్జాంపుల్కి మనం ఎవరితో ఉన్నాం ఇప్పుడు దాకా అన్ని దూరం పాటించాం యాక్చువల్లీ ఈ 14 ఏళ్ళలో. అందరూ మన మీద డిపెండ్ అయ్యేలా చెప్పాలంటే ఎవరికి దగ్గరికి వెళ్ళాము, ఎవరికి దూరం. అటు రష్యాని అలాగే ఉంచాం, యూఎస్ని అలాగే ఉంచాం, చైనాని అలాగే ఉంచాం. వీళ్ళు ప్రో అనకూడదు, కొంచెం దగ్గరికి వెళ్ళేది ఏంటంటే చైనాకి యూఎస్కి దగ్గరగా వెళ్తుంది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. అది ఫస్ట్ ఎప్పటి నుంచో ఉంది, కొత్తదేం కాదు. సో వీళ్ళు ఏంటంటే అక్కడ బూమింగ్ సెక్టర్స్ ఏమున్నాయి దానికి యాన్సిలరీగా వెళ్తారు. రైట్, దాని యాన్సిలరీగానే మన పాలసీస్ డ్రాఫ్ట్ చేస్తారు. సో ఇది ఒకటి, అంటే ఏ సెక్టర్ అని చెప్పలేము కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ డిపెండెన్సీ ఉంటుంది. ఎస్. అంటే అది పాజిటివా నెగిటివా అనేది వదిలేస్తే సెక్టార్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సెక్టార్స్ మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఇంకోటి మీరు గమనిస్తే కనుక సౌత్లో కాంగ్రెస్కి బలం ఎక్కువ ఉంది, పెరుగుతుంది ఇంకా. అవును. సో సౌత్లో ఎక్కువ ఏ సెక్టార్స్ ఉన్నాయి? మెజారిటీ వీఆర్ అగ్రి అండ్ ఐటీ ఈ రెండే చెప్పాలంటే. సో వీటి మీద అవి ఎక్కువ దృష్టి పెట్టదు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్స్, మరి బెంగళూరు, కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, కేరళ చూడండి, ఇవన్నీ అగ్రికల్చర్ అన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది సార్. అవును, ఇంకో 4 ఏళ్ళైతే ఉంటుందిగా. రైట్, కరెక్ట్. సో ఫండ్స్ కూడా ఇటే వచ్చింది. రైల్వేస్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ మనకు పోర్ట్ఫోలియో కనుక వీళ్ళకి సౌత్ వాళ్ళకి ఎక్కువ వస్తే కనుక రైల్వే జోన్స్ పెరిగే ఛాన్స్ ఉంది, లేదా రైల్వే అలాట్మెంట్స్ పెరిగే ఛాన్స్. ఓకే, అంటే కంపారిటివ్లీ ఇది ఎక్కువ మనం గమనించాల్సిన విషయం. రెండు వస్తాయి. అయితే సార్, యాజ్ ఐ హ్యావ్ టేకెన్ క్వశ్చన్, ఈ ఎలక్షన్ అనేది సెక్టార్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సెక్టార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందంటే సెక్టార్స్ అన్నీ పెరుగుతాయి, ఎందుకంటే వీళ్ళు సోకాల్డ్ వీటి మీదని. అండ్ ఆ రిలివెంట్ సెక్టార్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది?
రిలవెంట్ సెక్టర్ అంటే పాలసీ అండి, మేనిఫెస్టోస్ చూడండి, ఓకే, వాళ్ళు మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారు. రైట్ రైట్, మేనిఫెస్టోస్ లోనే మీకు ఎటు వెళ్తున్నారు అనేది అర్థమైపోతుంది. రైట్. నేను చదవకూడదు మేనిఫెస్టో కానీ చెప్పాలి, మేనిఫెస్టోసే మీకు. ఈవెన్ ఎస్పెషల్లీ స్టార్ట్అప్స్ కూడా 2 మేనిఫెస్టోలు సెట్ అయిన ఫండ్ అలొకేట్ చేసాయి. ఈసారి గవర్నమెంట్ స్టార్ట్అప్స్ కూడా 6,000 కోట్లు 10,000 కోట్లు పెడతాం దీని మీద ఫండ్ అని చెప్పి. ఖచ్చితంగా. ఓకే. అంటే ఇంకొకటి, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీజేపీ చేసేవేమీ ఆపేది. ఓకే, ఎగ్జాంపుల్ అలా ఆపేస్తే నష్టం, దేశానికి నష్టమే, అయిపోతాయి కదా. సో సపోజ్ గిఫ్టెడ్ సిటీ వచ్చింది, గుజరాత్లో పెట్టారు. నెక్స్ట్ గిఫ్ట్ సిటీ వచ్చేది బాంద్రా, బీకేసీలో వస్తుంది, ముంబైలో వస్తుంది, ఆల్రెడీ సెకండ్ ఉంది. థర్డ్ హైదరాబాద్ అవ్వచ్చు లేదా బెంగళూరు అవ్వచ్చు. ఇది ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు, ఎందుకంటే వాళ్ళ ముద్ర కూడా చూపించాలి కాబట్టి. సో అలా ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. సో ఎవరన్నా సరే ఏది ఈ సెక్టార్ అని కన్నా వాళ్ళ మేనిఫెస్టో అంటే వాళ్ళ పొలిటికల్ ఎజెండాతో అలైన్ అయిన సెక్టర్స్ ఉంటాయి. రైట్, అది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. రైట్ సార్. వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఏంటి? ఓకే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కాంగ్రెస్ ఎప్పుడు కూడా, అందువల్ల ఎక్కువ ఐటీ మీద దృష్టి పెడుతుంది, అగ్రిమెంట్ దృష్టి పెడుతుంది. బీజేపీ అయితే ప్రో బిజినెస్, ఓన్లీ బిజినెస్ మీదే దృష్టి పెడుతుంది. మీరు చెప్తే కొంతమంది కామెంట్స్ కూడా చేశారు, ఇదే ఎంప్లాయ్మెంట్ కన్నా బిజినెస్లో బెటర్గా ఉంటుంది అని. ఇలా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ చెప్తున్నాం, వీళ్ళు దీని మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తే ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో. దానికి స్టాటిస్టిక్స్ ఉండవు కాబట్టి ఎవరెవరు ఎంత క్రియేట్ చేస్తారు. సో ఇది అండ్ రైట్. ఇంకోటి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎవరన్నా వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలి లేదా ఒక స్టార్టప్ బిజినెస్ చేయాలి అనేది ఎంత బీజేపీ గవర్నమెంట్ చెప్తున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పినా కంప్లైన్స్ కాస్ట్ పెరిగిపోయింది సార్. ఓకే, విపరీతంగా. అది ఏమన్నా తగ్గించవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. ఓకే, దాంతో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఒక అర్థం ఉంటుంది. రైట్ సార్, రైట్. ఇలా అంటే మేబీ రేపు మళ్ళీ బీజేపీ వస్తే వాళ్ళు ఇది చూడొచ్చేమో, మనం చెప్పలేము. రైట్. బట్ ఇది బ్రాడ్గా ఒక స్థూలంగా చూస్తే ఈ 2 గవర్నమెంట్స్ చేసే అభివృద్ధి చేసే సెక్టార్స్. గుడ్ సార్. వాళ్ళ మేనిఫెస్టోకి అలైన్మెంట్ అయ్యేలా వాళ్ళ మేనిఫెస్టో ఎజెండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మేజర్ డౌట్ ఉంటుంది కదా చాలామందికి, గవర్నమెంట్ స్టాక్ని కానీ లేదా వేరే దాన్ని కానీ ఎలా పెనిట్రేట్ చేస్తుందని. రైట్. సో యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మరిన్ని పోడ్కాస్ట్లో మనం ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధీర్ గారు.